హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ సాటిస్ఫైయింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 + x² హోల్ డివైడ్ బై dx ప్లస్ 2xy మైనస్ 4x² ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్. సో దీని యొక్క సొల్యూషన్ చూద్దాం ఈరోజు. ఒకసారి క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ సాటిస్ఫైయింగ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు, దీన్ని సింప్లిఫై చేస్తూ దీన్ని సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది, అదే కర్వ్. అయితే ఆ కర్వ్ ఎందులోంచి పాస్ అవుతుందంట? ఆరిజిన్లోంచి పాస్ అవుతుంది. అదేందా? మళ్ళీ చెప్తా చూడండి. ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు, ఇదిగో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాడు, దీన్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేస్తే ఏమొచ్చింది? మనకి కర్వ్ వచ్చింది. ఆ కర్వ్ ఎందులోంచి పాస్ అవుద్ది? ఆరిజిన్లోంచి పాస్ అవుద్ది. ఇప్పుడు ఆరిజిన్లోంచి పాస్ అవుతుందంటే, ఆరిజిన్ అంటే ఫస్ట్ ఏంటి? 0,0. ఆ 0,0 అనేది ఈ కర్వ్లో ఉన్నది. అంటే ఆ కర్వ్ అనేది 0,0 నుంచి పాస్ అవుతుందంటే ఏంటి? ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేయాలి ఆ కర్వ్లో. సో అది క్వశ్చన్ యొక్క మీనింగ్. ఇప్పుడు సొల్యూషన్ చూద్దాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు మనకి? డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 + x² హోల్ డివైడ్ బై dx ప్లస్ 2xy మైనస్ 4x² ఈజ్ ఈక్వల్ టు ఇది ఈజ్ ఈక్వల్ టు 0. సారీ, మైనస్ 4x² అని పంపిద్దాం. 1 + x² హోల్ డివైడ్ బై dx ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 4x². ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? డివై బై dx ప్లస్ py అంటే వైని తీసేస్తే మిగతా అంతా ఏమవ్వాలి? p అవ్వాలి. py ఈజ్ ఈక్వల్ టు qలా ఉండాలి. బట్ డివై బై dxకి ఎక్స్ట్రా ఎవడో ఉన్నాడు. ఏముంది ఎక్స్ట్రా? 1 + x² ఎక్స్ట్రాగా ఉంది. సో అది పోవాలంటే మనం ఏం చేయాలి? డివైడ్ చేయాలి. ఎందుకంటే ఇది మల్టిప్లికేషన్లో ఉంది కదా, మల్టిప్లైలో ఉంది కాబట్టి మనం డివైడ్ చేయాలి. నౌ డివైడ్ 1 + x² ఆన్ బోత్ సైడ్స్. చేస్తే ఇక్కడ 1 అయిపోయింది, ఇంకా క్యాన్సిల్ అయిపోయి డివై బై dx ఇంకా డివై బై dx ఉంటుంది ప్లస్ 2x/1 + x² ఇంటూ వై సపరేట్గా రాసా. ఎందుకని రాసా? డివై బై dx ప్లస్ pyలా ఉండాలి కదా, సో అందుకని చెప్పి వైని సపరేట్గా రాసా నేను. ఈజ్ ఈక్వల్ టు 4x²/1 + x². ఇప్పుడు చూడండి, మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఉందా? డివై బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నా. కంపేర్ చేద్దాం ఇప్పుడు. కంపేరింగ్ ఈక్వేషన్ 1 విత్ డివై బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q. ఇలా కంపేర్ చేశా. దీన్ని బట్టి p వాల్యూ ఏమవుద్ది మనకి? వేర్ p ఈజ్ ఈక్వల్ టు 2x/1 + x² అండ్ q ఈజ్ ఈక్వల్ టు 4x²/1 + x². కొంతమంది ఈ pqని ఏమనుకుంటారు? p(x) అనుకుంటారు, q(x) అనుకుంటారు. మన ఇష్టం ఎలాగన్నా అనుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ p అంటే p(x), q(x) అనుకుంటే ఇక్కడ కూడా చేంజ్ అవుతుంది. ఏమంటే డివై బై dx ప్లస్ p(x) ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q(x). కొంచెం సింపుల్గా ఉండాలని చెప్పి డైరెక్ట్గా py ఈజ్ ఈక్వల్ టు q కింద రాసుకున్నా. అందుకే p ఈజ్ ఈక్వల్ టు q ఈజ్ ఈక్వల్ టు అలా తీసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? సాల్వ్ చేయడానికి మనకు ఒక ఫ్యాక్టర్ కావాలి. ఏంటి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. నౌ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ if ఈజ్ ఈక్వల్ టు e∫ p dx. p dx ఎందుకు రాసా? p ఎలా ఉంది? xలో ఉంది, సో అందుకే dx p dx ఈజ్ ఈక్వల్ టు e∫ p ఏముందో చెప్పండి? 2x/1 + x² dx. ఇప్పుడు ఒకసారి ఇంకొక ఫార్ములా గుర్తు చేసుకుందాం. ఇక్కడ రాస్తున్నా చూడండి. ఇంటిగ్రల్ f' of x/f of x
డిఎక్స్. అంటే మీకు ముందు వీడియోలో చెప్పా, కింద డినామినేటర్లో ఒక ఫంక్షన్ ఉండి దాని యొక్క డెరివేటివ్ న్యూమినేటర్లో ఉంటే మనకి ఆన్సర్ ఏమొచ్చుద్ది, లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. అంటే కింద ఏ ఫంక్షన్ అయితే ఉందో దానికి లాగరిథం యాడ్ చేస్తాం. అది ఒకసారి దీనికి డెరివేటివ్ కట్టండి. 1+x² కి డెరివేటివ్ చేస్తే ఏమైంది, డెరివేటివ్ కట్టిన ఇప్పుడు ఏంటి, డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ 0, డెరివేటివ్ ఆఫ్ x² అంటే 2x, అంటే 2x. చూసాను, దీనికి డెరివేటివ్ కట్ట ఏమొచ్చింది, 2x వచ్చింది. అది న్యూమినేటర్లో ఉంది కదా. సో మనకి అల్టిమేట్గా ఏంటి, మనకి ఆన్సర్, దీని యొక్క ఆన్సర్ ఏంటి, లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ లాగ్ మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏముంది, 1+x². ఇప్పుడు బేస్ ఈ ఉంది, లాగ్లో ఏమి లాగ్ యొక్క బేస్ ఏం లేకపోతే ఏమున్నట్టు, ఈ ఉన్నట్టు. సో ఈ రెండు బేసెస్ ఈక్వల్ అయినప్పుడు మనకు ఆన్సర్ ఏంటి, సొల్యూషన్ ఇది 1+x². ఈ ఫార్ములా కూడా ఇక్కడ రాసిన చూడండి, ఏ పవర్ లాగ్ ఎక్స్ బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బేస్ ఆర్ ఈక్వల్, దెన్ సొల్యూషన్ ఇస్ దిస్ వన్ ఎక్స్. సో మనకి ఫైనల్గా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, 1+x² వచ్చింది. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత సొల్యూషన్ చూద్దాం. నౌ జనరల్ సొల్యూషన్ రాసే ముందు మనం ఎక్కడికి వెళ్ళాలి, మళ్ళీ క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్లో dy/dx అంటే వైకి డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో y కాబట్టి మనం దేనికి కనుక్కోవాలి, ఇప్పుడు సొల్యూషన్ కూడా వైకి కనుక్కోవాలి. సో y ఇక్కడ రాసి y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఒకవేళ xకి సొల్యూషన్ కనుక్కోవాలంటే అప్పుడు ఇక్కడ x రాసుకోవాలి. y కనుక్కుంటున్నాం కదా సొల్యూషన్, సో ఇక్కడ y రాసా. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ సి. లాస్ట్లో ఇంటిగ్రేటింగ్ చేసిన తర్వాత ప్లస్ సి రాద్దాం. y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇందాక మనకి ఎంత వచ్చింది, 1+x² వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఎంత చూద్దాం, q 4x²/1+x². అది సబ్స్టిట్యూట్ చేద్దాం ఇక్కడ, 4x²/1+x² ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1+x² ఇంటూ dx. 1+x² క్యాన్సిల్. y ఇంటూ 1+x² ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 4 కాన్స్టెంట్ కదా, 4 బయట పెట్టా, 4 ఇంటిగ్రల్ x² dx. ఇక్కడ ఫార్ములా రాసిన చూడండి, ఇంటిగ్రల్ x⁴n dx ఈజ్ ఈక్వల్ టు x⁴n+1/n+1 ప్లస్ సి. ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే y ఇంటూ 1+x² ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x, n అంతా 2 ఉంది ఇక్కడ, 2+1/2+1 ప్లస్ సి. y ఇంటూ 1+x² ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ x³ ప్లస్ సి. సొల్యూషన్ వచ్చింది. ఇక్కడతో ప్రాబ్లం అయిపోయిందా అనుకుంటే లేదండి, అవలే. ఇక్కడతో ప్రాబ్లం అవలే. ఎందుకని, క్వశ్చన్లో ఏమడిగాడంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకు ఒక కర్వ్ వచ్చింది, అదిగో వచ్చింది, ఇదే ఆ కర్వ్. సో ఆ కర్వ్ ఎందులోంచి పాస్ అవుతుందంట, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. సో అదే మనం ఇక్కడ రాద్దాం. దీనికి ఒక పేరు పెట్టా, ఈక్వేషన్ 2 అని పెట్టుకో. సిన్స్ ఈక్వేషన్ 2 passes through origin of 0, 0. 0, అంటే x కోఆర్డినేట్, y కోఆర్డినేట్, ఈ రెండు జీరోలు కాబట్టి ఈ ఈక్వేషన్ 2 అంటే ఈ కర్వ్ అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందంటే ఈ ఆరిజిన్ పాయింట్స్ ఎందులో ఉన్నట్టు, ఇందులో ఉన్నట్టు. సో ఏం చేద్దాం అంటే సబ్స్టిట్యూట్ చేద్దాం, 0, 0 ఇందులో ఈ కర్వ్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఇంప్లైస్ 0 ఆఫ్ 1+0² ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ 0³ ప్లస్ సి. అంటే ఇంక మొత్తం ఈ టర్మ్ అంతా 0
ఇది కూడా 0 ప్లస్ సి. సి ఈజ్ ఈక్వల్ టు 0. సి వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, తీసుకెళ్ళి సి వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు ఫైనల్ కర్వ్ వచ్చింది నాకు. సబ్స్టిట్యూట్ సి వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. చూడండి రాసిన y ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ఆఫ్ ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 0 అంటే y ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x క్యూబ్ బై 3. దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సాల్వ్ 1 ప్లస్ వై స్క్వేర్ హోల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y మైనస్ ఎక్స్ ఇంటూ హోల్ డివై. దీనికి సొల్యూషన్ రాద్దాం. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏముంది, డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1 ప్లస్ వై స్క్వేర్ హోల్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y మైనస్ ఎక్స్ హోల్ డివై. ఇది మనకిచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. అయితే ఇప్పుడు మనకి లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి dy బై డిఎక్స్ ప్లస్ py ఈజ్ ఈక్వల్ టు q. ఇంకోటి ఏముంది, dx బై dy ప్లస్ px ఈజ్ ఈక్వల్ టు q. లాస్ట్ సమ్ వరకు మనం ఈ మెథడ్లో చేసాం. ఇప్పుడు ఈ సమ్ ఈ మెథడ్లోకి వచ్చుద్ది. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనం ఐదర్ ఇందులో కన్నా కన్వర్ట్ చేయొచ్చు, ఇందులో కన్నా కన్వర్ట్ చేయొచ్చు. కాకపోతే మనం ఇందులో కన్వర్ట్ చేసామంటే కొంచెం హార్డ్ అయ్యిద్ది. ఎలా అంటే డిఎక్స్ నాడు పంపించాను అనుకోండి, డివై బై డిఎక్స్ అయ్యిద్దిగా, డివై బై డిఎక్స్ అయ్యిద్ది. అప్పుడు 1 ప్లస్ వై స్క్వేర్ ఇటు వస్తే డివై బై డిఎక్స్ అయ్యిద్ది. ఇది అటు వెళ్ళింది అనుకోండి, 1 ప్లస్ వై స్క్వేర్ డినామినేటర్లో tan ఇన్వర్స్ y మైనస్ ఎక్స్ వచ్చింది. అప్పుడు కొంచెం క్రిటికల్ అయ్యిద్ది. ఎలా అనేది ఇప్పుడు నేను చేస్తే మీకు చెప్తా. ఓకే, ఫస్ట్ అయితే డివైని ఇటు తీసుకొద్దాం. డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు ఇటు tan ఇన్వర్స్ y ఉంది, tan ఇన్వర్స్ y మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు చూడండి, tan ఇన్వర్స్ y మైనస్ ఎక్స్ అనేది న్యూమరేటర్లో వచ్చింది. ఇప్పుడు స్ప్లిట్ చేసినప్పుడు ఈ రెండు విడిపోతాయి, ఈ రెండు స్ప్లిట్ అయిపోతాయి. అప్పుడు మనకు కొంచెం సింపుల్గా ఉంటుంది. అదే కనుక డినామినేటర్లోకి వచ్చింది అనుకో, స్ప్లిట్ చేసినప్పుడు ఇది రెండు స్ప్లిట్ అవ్వేవి, ఓన్లీ న్యూమరేటర్లో ఉన్నది స్ప్లిట్ అయ్యింది. సో అందుకని చెప్పి న్యూమరేటర్కి దీన్ని తీసుకొచ్చా. మనకి ఇక్కడ అల్టిమేట్గా డిఎక్స్ బై డివై కింద అయిపోయింది. డిఎక్స్ బై డివై ఈజ్ ఈక్వల్ టు, దీన్ని స్ప్లిట్ చేస్తున్నా, tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్. నేను స్ప్లిట్ చేశా. ఇప్పుడు డిఎక్స్ బై డివై మనకి ఎలా ఉండాలి, డిఎక్స్ బై డివై ప్లస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూలా ఉండాలి. అయితే ఈ రెండిట్లో ఒకటి పిఎక్స్ అవ్వి ఉండాలి. పిఎక్స్ ఏదైతే చూద్దాం. ఇది పిఎక్స్ కాదు, ఎందుకంటే ఓన్లీ మనకి సింగిల్ వేరియబుల్ ఓన్లీ వైతోనే ఉంది. మనకి ఏమన్నా పిఎక్స్లో ఒకటి ఎక్స్ వేరియబుల్ ఎక్స్ టర్మ్ ఉండాలి, ఒకటి పి ఉండాలి. సో అయితే ఇది కాదు, మిగతా ఉంది ఇది ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ 2 వేరియబుల్స్తో ఉంది, ఎక్స్ ఉంది, వై ఉంది. సో పిఎక్స్ ఇదే అవ్వాలి. సో దీన్ని అటు పంపిద్దాం. డిఎక్స్ బై డివై పక్కకి వెళ్ళాలి ఇది. సో ఇక్కడ ఇది ఉంది కాబట్టి మైనస్ దల్లా అటు వెళ్తే ప్లస్ అయిపోయింది. డిఎక్స్ బై డివై ప్లస్ ఎక్స్ బై 1 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్. డిఎక్స్ బై డివై ప్లస్ దీన్ని సపరేట్ చేద్దాం. 1 ప్లస్ వై స్క్వేర్ 1 బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు చూడండి, డిఎక్స్ బై డివై ప్లస్ పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూలో ఉంది. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. కంపేరింగ్
ఈక్వేషన్ 1 విత్ dx by dy plus px is equal to q, where p is equal to 1 by 1 plus y square and q is equal to tan inverse y by 1 plus y square. p వాల్యూ q వాల్యూ వస్తుంది కాబట్టి నెక్స్ట్ మనం చేయాల్సింది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. Now integrating factor, if is equal to e power integral, దీని ముందు సమ్ వరకు కూడా మనం p dy రాసాం, p dx రాసాం. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి? p dy రాయాలి. ఎందుకంటే p అంటే ఇదేగా, ఏ వేరియబుల్స్లో ఉంది? వైల్లో ఉంది. సో అందుకే dy పెట్టా. ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ p ఏముంది? 1 by 1 plus y square dy if is equal to e పవర్, ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ 1 by 1 plus y square dy అంటే tan inverse y. ఎలా అంటే దేని ప్రకారం అంటే మనకున్న ఫార్ములా ప్రకారం ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx is equal to tan inverse x plus c. ఈ ఫార్ములా ప్రకారం మనకి ఇక్కడ వైలో ఉంది కాబట్టి tan inverse y రాయాలి. ఈ పవర్ tan inverse y, ఇది మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఓకే, నౌ జనరల్ సొల్యూషన్ ఈజ్, జనరల్ సొల్యూషన్ రాసే ముందు మనం ఒకసారి క్వశ్చన్లోకి వెళ్ళాలి. క్వశ్చన్ అంటే మనం చేంజ్ చేసాం కదా, దేనికి డిఫరెన్షియేషన్ జరుగుతుంది? ఇక్కడ ఎక్స్కి జరుగుతుంది. సో మనం కనుక్కోవాల్సింది కూడా ఎక్స్కి సొల్యూషన్ కనుక్కోవాలి. సో ఎక్స్కి సొల్యూషన్ కనుక్కోవాలి కాబట్టి ఎక్స్తో స్టార్ట్ చేయాలి. ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. దీని ముందు సమ్స్ వరకు కూడా వైతో స్టార్ట్ చేసాం. ఇక్కడ ఎందుకు? వై కనుక్కుంటాం కాబట్టి సొల్యూషన్. ఇక్కడ మనం ఎక్స్కి కనుక్కోవాలి. సో అందుకని చెప్పి ఎక్స్తో స్టార్ట్ చేస్తాం. ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dy. ఎందుకంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వైలో ఉంది అండ్ q కూడా ఎలా ఉంది? q కూడా వైలోనే ఉంది. అందుకే dy పెట్టా. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. x ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత? ఈ పవర్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఎంత? tan ఇన్వర్స్ y బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే మళ్ళీ ఈ పవర్ tan ఇన్వర్స్ y ఇంటూ dy. ఇప్పుడు నెక్స్ట్ సబ్స్టిట్యూషన్ మోడల్లోకి మళ్ళీ కన్వర్ట్ అయ్యింది. ఇప్పుడు ఏం చేద్దామంటే పుట్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్ టు t, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు y. వైతో ఎందుకు డిఫరెన్షియేట్ చేయాలి? విత్ రెస్పెక్ట్ టు వైతో ఎందుకు చేయాలంటే మనకి ఇక్కడ సమ్లో dy త్రూఅవుట్ బై dy ఉంది కాబట్టి మనం వైతో చేద్దాం. అదేవిధంగా ఇక్కడ కూడా వైతోనే ఉంది tan ఇన్వర్స్ y. బట్ యాక్చువల్గా మనం చూసుకోవాల్సింది ఇక్కడ చూసుకోవాలి, దీంతో కాదు, ఇక్కడ చూడాలి. కొన్ని సమ్స్లో ఇక్కడ ఎక్స్తో వచ్చినా మనం దీన్ని బట్టే వైతో చేసుకుంటాం. అందుకని చెప్పి మనం చూడాల్సింది ఇక్కడే చూడాలి. డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ y అంటే 1 by 1 ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు dt బై dy. మనం ఇక్కడ క్వశ్చన్లో ఇందులో ఇక్కడ మనం ఇక్కడతో స్టాప్ చేసాం కదా, ఇక్కడ ఏముంది? dy ఉంది. సో dy వాల్యూ తీసుకొద్దాం. dy ఇందులో ఉంది కదా, dy ఉంది కాబట్టి dy వాల్యూ తీసుకురావాలంటే dy ఇంటూ 1 dy, ఇది వెళ్తే 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ dt. dy వాల్యూ వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం? ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan ఇన్వర్స్ అయినా ఏమనుకున్నా? టీ అనుకున్నా. ఎక్స్ ఇంటూ ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ tan ఇన్వర్స్ y అంటే టీ బై 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఈ పవర్ టీ dy వాల్యూ ఎంత? 1 ప్లస్ వై స్క్వేర్ ఇంటూ dt. ఇదంతా dy వాల్యూ, ఇదంతా dy వాల్యూ. సో ఇది క్యాన్సిల్. 1 ప్లస్ వై స్క్వేర్ 1 ప్లస్ వై స్క్వేర్ క్యాన్సిల్.
ఇంకా మిగిలింది ఈ ఎక్స్ ఇంటూ ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ టీ ఇంటూ ఈ పవర్ టీ డిటి. మళ్ళీ మనకి ఇక్కడ ఇంకో ఫార్ములా కనిపిస్తుంది, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఫార్ములా. ఇంటిగ్రల్ యూ విడిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటిగ్రల్ విడిఎక్స్ మైనస్ మెయిన్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటిగ్రల్ విడిఎక్స్ హోల్ డిఎక్స్. బట్ ఇక్కడ రెండిట్లో దేని యూ అనుకోవాలి దేని వి అనుకోవాలి అన్నది కూడా మనకు ఒక క్వశ్చన్ మార్క్. సో దానికోసం కూడా మనం ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఐలేట్ అంటే ఐ అంటే ఈ ఆర్డర్ మాట, ఇది ఆర్డర్ని నేను ఇలా ఐలెట్ కింద గుర్తుపెట్టుకోవచ్చు మనం. ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, లాగరిథమిక్, ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, ఎక్స్పోనెన్షియల్. మనకి ఇక్కడ ఉన్నాయి ఏంటి, ఆల్జిబ్రా, ఎక్స్పోనెన్షియల్. అంటే ఫస్ట్ ఆల్జిబ్రా వచ్చింది తర్వాత ఎక్స్పోనెన్షియల్ వచ్చింది. ఇక్కడ కూడా ఫస్ట్ ఆల్జిబ్రా వచ్చింది తర్వాత ఎక్స్పోనెన్షియల్. సో ఆర్డర్ సరిపోయింది, దీన్ని యూ అనుకున్నా దీన్ని వి అనుకున్నా. ఎక్స్ ఇంటూ ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు యూ ఇంటీరియల్ విడిఎక్స్ అంటే యూ అంటే టీ, టీ ఇంటూ ఈ పవర్ టీ డిటి మైనస్ మెయిన్ ఇంటిగ్రల్ యూ డాష్ అంటే డెరివేటివ్ ఆఫ్ టీ అని అర్థం, డిటి బై డిటి ఇంటిగ్రల్ వి అంటే ఈ పవర్ టీ డిటి హోల్ డిటి. ఎందుకు ఇక్కడ డిఎక్స్ అనుకుని మేము ఇక్కడ మాత్రం డిటి పెట్టుకుంటూ వచ్చాం, ఎందుకంటే మనకి ఇక్కడ దేంతో ఉంది, డిటితో ఉంది. సో మనం ఇక్కడ కూడా ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా డిటితో చేయాలి. ఎక్స్ ఇంటూ ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీఏ. ఈ పవర్ టీకి డెరివేటివ్ చేసిన ఇంటిగ్రల్ చేసిన అదే వచ్చింది, ఈ పవర్ టీ వచ్చింది, ఈ పవర్ ఎక్స్ వచ్చింది. అది దాని ప్రకారం ఈ పవర్ టీ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ టీ అంటే 1, డిటి బై డిటి అంటే 1, ఇంటిగ్రల్ ఈ పవర్ టీ అంటే మళ్ళీ ఈ పవర్ టీ. దీని వాల్యూ ఎంత, దీని వాల్యూ ఈ పవర్ టీ, లాస్ట్లో మళ్ళీ డిటి రాసా. ఎక్స్ ఇంటూ ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ మళ్ళీ ఇంటీరియల్ ఈ పవర్ టీ, సో ఈ పవర్ టీ. ఇక్కడ మళ్ళీ ఈ పవర్ టీ కామన్ తీద్దాం. ఎక్స్ ఇంటూ ఈ పవర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ టీ కామన్ తీస్తే టీ మైనస్ 1. సారీ ఇక్కడ ప్లస్ పెట్టుకోలేదు, ప్లస్ మన ఇంటీగ్రల్ ఎప్పుడైతే క్యాన్సిల్ అవుతుందో, ఇంటీగ్రల్ ఎప్పుడైతే సాల్వ్ అవుద్దో వెంటనే తర్వాత నుంచి సి పెట్టేసుకోవాలి, ప్లస్ సి. నౌ రీప్లేస్ టీ వాల్యూ ఎక్స్ ఇంటూ ఈ పవర్ tan inverse y is equal to e power tan inverse y into tan inverse y minus 1 plus c, which is our required solution. Thank you for watching.